స్తోత్రం స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములు అందరికీ వందనాలు. ఈ రాత్రి ప్రార్థన వాతావరణం ప్రతికూలంగా ఉన్నను మరి లైవ్లో ప్రార్థన పెట్టుకోవడానికి దేవుడి కృపకై స్తోత్రములు 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 స్తోత్రములు. మహిమనికి ఘనత నీకే, ప్రభావం నీకే చెల్లిస్తున్నాను ఆయన. ఉన్నవాడ స్తోత్రం స్తోత్రం, అనువాడ స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం, పరలోకపు రాజ్య మీకు వందనాలు వందనాలు వందనాలు. జీవాధిపతి మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. వందనాలు 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 చెల్లిస్తున్నాను ఆయన. ఈ రాత్రి నాయన మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. వందనాలు 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 చెల్లిస్తున్నాను ఆయన. మహిమ 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 మహిమ, ఘనత 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 ప్రభావాలు మీకు ఆరోపించుకుంటాం. ఈ రాత్రి నాయన మీ సన్నిధిని మాత్రం ఉంచిన ఆయన, పాటల్లోనూ ప్రార్థనలోనూ అయా వాక్యంలోనూ నాయన మీరు ఉండమని వేడుకుంటున్నాం నాయన. మీకు వందన. మీ సన్నిధిని మా ప్రభు మాత్రం ఉంచున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్యలో సన్నిధి ఉంటుందని సెలవిచ్చిన ప్రభు, మీ సన్నిధిలో మేము కూడుకొని ప్రార్థన చేయటకు మీరు మాకు ఇచ్చిన నాయన రాత్రికాల సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. సంఘబిడ్డలందరినీ మీ కృపాస్తాలు గొప్ప చెప్పుకుంటూ అయ్యా నాయన వారి ఇంటి దగ్గర నుండి చూస్తున్నవారు, లైవ్లో చూస్తున్నవారు నాయన వారందరినీ మీ కృపాస్తాలు గొప్ప చెప్తారు. అయ్యా మీ సన్నిధిని అనుభవించుకొని మీ సన్నిధిలో నాయన ఆనందించుకుంటూ అయ్యా మమ్మలను మీ కృపాస్తాలు గొప్ప చెప్పుకుంటుంది ఆయన. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్నాం. ఉన్నవాడ స్తోత్రం స్తోత్రం, అనువాడ స్తోత్రం నాయన. ఈ 79వ అయ్యా నాయన ఇదిగో నాయన స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి అయ్యా మీరు ఇచ్చిన మా ప్రభా అయ్యా మా భారతదేశంలో వచ్చిన ఆయన వందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. భారతదేశ ప్రజలందరూ క్షేమం కొరకై స్తోత్రములు స్తోత్రములు, దీవెన కొరకై స్తోత్రములు స్తోత్రములు, కాపుదల కొరకై స్తోత్రములు స్తోత్రములు నాయన. 79వ సంవత్సరం అయ్యా నాయన స్వతంత్ర దినోత్సవాన్ని మా ప్రభువా అయ్యా ఘనంగా జరుపుకోవడానికి ఇచ్చిన కృపకై స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను ఆయన. అలాగే నాయన ఆత్మీయ అయా స్వతంత్రత మా ప్రభువా అయా ప్రతి వారికి నాయన ఆత్మ స్వతంత్రత రావాలని నాయన మీరు 2000 సంవత్సరాల క్రితమే మానవాళి కొరకు నాయన సలువరి సిలువలో ప్రాణ బలియాగమై అయ్యా ఇదిగో నాయన ఎవరైతే నాయన క్రీస్తునందు ఉంటారో వారందరికీ అయ్యా ఏ శిక్ష విధి లేదని నాయన స్వతంత్రాన్ని నాయన ఆత్మకు మీరు ఇచ్చారు ప్రభువా. ఆ ఆత్మ స్వతంత్రాన్ని అందరూ అనుభవించినట్లుగా అయ్యా నాయన మా భారతదేశ ప్రజలందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆకర్షించుకోనమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నాయన ఆత్మ స్వతంత్రత యుగయుగములు మీతో ఉండే భాగ్యాన్ని కలిగి ఉన్నట్లు కొరకై మేము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఈ దిన ఈ ప్రార్థన అంతటిని నాయన మీ నామ ఘనత కొరకై నాయన మాకు దీవెనకరంగా జరిగించి మహిమ పొందమని కనపడకుండా పనిచేస్తున్న దురాత్మ శక్తులను నజరేయుడిగా యేసు నామములో బంధిస్తున్నాయి. మీకు వందనాలు చెల్లిసి మీ సన్నిధిని కోరుకుంటారు. యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం, ముదమారవసించునా హృదయాంతరంగమునా
ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమునా, నారోత హృదయంబును నీ రక్త ప్రభావమునా, నారోత హృదయంబును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమునా ఆజాగరూకుడనైతి, నిజాశ్రయము విడచి ఆజాగరూకుడనైతి, నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున వికసించే విశ్వాసంబు, వాక్యంబును చదువగనే వికసించే విశ్వాసంబు, వాక్యంబును చదువగనే చేరీతి నీదు దారి, కోరి నడిపించుము, చేరీతి నీదు దారి, కోరి నడిపించుము, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా,
హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరూ కొలవలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరూ కొలవలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది.
భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనెయున్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోను. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనెయున్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రార్థన సమయంలో దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు అని పాడు సుధీర్.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు అనే పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే.
ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయములు ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆరాధనా 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 యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. రాజులైన యాజక సమూహమున ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. రాజులైన యాజక సమూహమున ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. ఆరాధనా 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 యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక పాటను పాడి దేవుని నామాన్ని గణపరుతాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు అనే పాటను పాడి దేవుని నామాన్ని గణపరుతాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ
మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆకలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆకలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం.
ప్రియుని సన్నిధానంలో అనే సాంగ్ పాడుకుందాం. ప్రియుని సన్నిధానంలోన ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. ప్రియుని సన్నిధానంలోన ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున గనుడున్నాడనే ధైర్యమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున గనుడున్నాడనే ధైర్యమే. ఆనందమే యేసుతో జీవితం, ఆనందమే యేసుతో జీవితం. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. ఏవేవో చేసినా ఎందెందో తిరిగినా ప్రయత్నాలే ముగిసినా ఫలితం శూన్యమై మారినా. ఏవేవో చేసినా ఎందెందో తిరిగినా ప్రయత్నాలే ముగిసినా ఫలితం శూన్యమై మారినా. మాట సెలవిచ్చెను, తన ఉద్దేశం స్థిరపరచెను, ప్రమాణం చేసెను, ప్రభు కార్యాన్ని జరిగించెను. మాట సెలవిచ్చెను, తన ఉద్దేశం స్థిరపరచెను, ప్రమాణం చేసెను, ప్రభు కార్యాన్ని జరిగించెను. ఆనందమే యేసుతో జీవితం, ఆనందమే రాజుతో జీవితం. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. నీవేగా ఆద్యుడా, నీలోనే మనుగడా, నీవుంటే అండగా బ్రతుకంతా పండగా. నీవేగా ఆద్యుడా, నీలోనే మనుగడా, నీవుంటే అండగా బ్రతుకంతా పండగా. వేలాది దూతలలో గనుడైన నా దేవుడు నా పక్షమై నిలిచెను, నా కన్నీ తానాయెను. వేలాది దూతలలో
ఆనందమే రాజుతో జీవితం ఆనందమే యేసుతో జీవితం ఆనందమే రాజుతో జీవితం ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. హల్లెలూయా. ఇంతవరకు పాటల్లో దేవుడు మనల్ని చక్కగా నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా వాక్యమైన దేవుడు చక్కగా దాసులతో నిలబెట్టుకొని మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో నాయనా, వాతావరణ ప్రతికూల పరిస్థితులలో నాయనా, అయ్యా నాయన ఈ వర్షానికి నాయన ఎంతో మంది అయ్యా నాయన మార్గాలలో నాయన నిలిచిపోయి నీరు అయ్యా వచ్చి నాయన దాటలేకపోతున్న వారందరి కొరకు నాయన త్వరగా నాయన నీరంతా లాగేసి నాయన వారు చక్కగా ఎవరి గృహాలకు వారు చేరుటకు కావాల్సిన అయా సిద్ధపాటు మా ప్రభువా అయా ఇది హైదరాబాద్ నగర ప్రజలకు నాయన దయచేయమని కోరుకుంటున్నాం నాయన. అయ్యా ఉద్యోగాలకు పోయి నాయన ప్రయాణాలు చేస్తున్న వారు ఎంతో మంది నాయన ఈ వర్షానికి మా ప్రభువా అక్కడక్కడ నాయన అయా నీరు నిలిచిన ఇబ్బందులు పడుతున్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. అయా నీరంతా త్వరగా వెళ్ళిపోయినాయన అయా ట్రాఫిక్ నైనా జామ్ కాకుండా చక్కగా వెళ్ళడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మా ప్రభువా అయా మీ మాట కొరకై మేము నిలబడి ఉండగా అయా మీ దాసును మరుగుపరిచి మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని ఈ రాత్రి ప్రార్థన కూడిక అంతటిని దీవెనకరంగా జరిగించమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున దినవృత్తాంతాలు 1వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 1వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు హేమాను యెదూతును అనువారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత అనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి కింద నుండి ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అషర్యాల అనువారు యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు
యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన యెదూతూను చేతి కింద నుండు యెదూతూను కుమారులైన గెతల్యా జెరి యెషయా షిమ్మి హషబ్యా మతిత్య అను ఆరుగురు హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కియాహు మత్తన్య ఉజ్జియేలు షెబుయేలు యెరిమోతు హనన్య హనాని ఎలియాతా గిద్దల్తి రోమాత్మియేజెరు యష్బేకాష మల్లోతి హోతీరు మహాజియోతు అనువారు వీరందరూ దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానుకు 14 కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును యెదూతునకును హేమానునకు రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు స్వరమండలములు సితారాలు వాయించుచు గానము చేసు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులలో కూడానున్న ప్రవీణులైన పాఠకుల లెక్క గాయకుల లెక్క 288. తాము చేయు సేవ విషయంలో పిన్నయేమి పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశమందున్న యోసేపు పేరిట, రెండవది గెతల్యా పేరిట పడెను. వీడును వీని సహోదరులను కుమారులను 12. మూడవది జక్కూరు పేరిట పడెను. వీడును వీరి కుమారులను సహోదరులను. ఆమేన్. ఈ విధంగా దేవుని మందిరపు పని విషయంలో మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ దినం చదువుకున్న లేఖన భాగం నుంచి మాతో మీరు మాట్లాడమని యేసు నాను వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వీరు ఏం చేయడానికి తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. ఎవరి చేతి కింద పనిచేస్తున్నారు వీళ్ళు? తమ తండ్రి సేవ ఆయన కింద ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మందిరపు పని జరిగిస్తున్నారు. దావీదు వారికి ఏర్పరిచిన ఆ యొక్క ఆ వాయిద్యాలు, ఆ పాటలు, ఆ సితారాలు పట్టుకొని, స్వరమండలాలు పట్టుకొని దేవుని మందిరంలో గాయకులుగా వారందరూ కూడా చక్కగా ఏర్పరిచి, వారిలో మరి పిన్నలేమి పెద్దలేమి అందరు కూడా ఎలా ఉండాలంట? భేదం లేకుండా సమానంగా ఉండి పరిచర్య చేయడానికి మరి వీరందరికీ చీట్ల ప్రకారంగా 1వ సీటు, 2వ సీటు, 3వ సీటు అలాగ వేసి వారిని తీసుకొని ఆ విధంగా దేవుని పరిచర్యను ఎవరు కూడా పెద్దలు పిన్నలని అక్కడ తేడా లేకుండా చక్కగా ఆయన చేతి కింద, ఎవరి చేతి కింద పనిచేశారు వీళ్ళు? తండ్రి చేతి కింద ఉండి దేవుని మందిర పరిచర్య రాజాజ్ఞ ప్రకారంగా జరిగిస్తున్నారంట. అంటే తండ్రి చేతి కింద ఉండి జరిగించే పని అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది దీవెనకరంగా ఉంటుంది.
అందుకే కాదు, ఈ హేమాను కుమారుల గురించి ఒక చక్కగా రాశాడు. ఏంటంటే, హేమాను సంతతి దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానుకు 14 కుమారులను 3 కుమార్తెలు, 17 మంది. వీళ్ళే పెద్ద సంఘం. ఎలా ఉంది? సంఘంలో తన కుమారులు కుమార్తెలే సంఘం. పాటలు పాడటానికి, ఏ దేవుని పని గొప్ప చేయడానికి అంట. గొప్ప చేయటకు, సంతతిని గొప్ప చేయడానికి. అంటే మన పిల్లలు దేవుని పని చేస్తుంటే ఎలా ఉంటుందంట? గొప్పగా ఉంటుందంట. ఆ పనిని దేవుడు వారి కుటుంబం ద్వారా ఏర్పరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తండ్రి కింద పనిచేసే ఆ కుమారులను గురించి ఇక్కడ గొప్ప చేయడానికని రాసి పెట్టింది. అంటే గొప్ప పనిని చేశారనమాట. అంటే వాళ్ళు ఉద్యోగాలు లేక ఆస్తి సంపాదనల కన్నా వారు చేసింది ఏంటంట? దేవుని పని జరిగించడానికి వారిని గొప్ప చేశాడంట దేవుడు. వారి సంతతిని గొప్ప చేయడానికి పుట్టించారని చెప్తున్నాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని మందిరంలో పాటలు పాడటానికి, పరిచర్య చేయటానికి, వాక్య పరిచర్య చేయటానికి, అలాగా వారి 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 అవసర ఆ పనిని బట్టి వారు అక్కడ నియమించబడిన పనిని చేయడానికి వారు చక్కగా తండ్రి చేతి కింద ఉండి చక్కగా పనిచేస్తున్నారని రాశారు. ఇవన్నీ ఎందుకు రాశారంటే, మనకి పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, అంత్య దినముల యందు మనకు మన సరిచేయబడికై, మన బుద్ధి కలుగుటకై రాసిపోయామని చెప్తారు మూలవాక్యం. మనం అట్లా వెళ్ళిపోతే లాస్ట్కి వెళ్తే. కాబట్టి మనం దేవుని మందిరం పనిలో జరిగించేటప్పుడు, మనం ఏ పని అయినా కానీ ఆ పనిని మనము మొదలు పెట్టినప్పుడు, లేక పని చేస్తున్నప్పుడు, ఆ పని జరిగిస్తున్నప్పుడు ఒకరి కింద నేను చేస్తున్నాను అనేది అక్కడ చెప్పబడుతుంది. తండ్రి కింద, తండ్రి చేతి కింద అని రాశాడు చక్కగా కదండి. తర్వాత ఇంకొక మాట చదువుకుందామా. ఆ తండ్రి చేతి కింద ఉంటూ అంత మాత్రమే కాదు, సంఘంలో ఉన్న లేక మందిరంలో ఉన్న వారు పిన్నలేమి పెద్దలేమి అందరినీ సమానంగా చూసినట్టుగా అక్కడ మనము చదువుకుంటున్నాం. అవును కదా, ఉంది అక్కడ. తాము చేయు సేవ విషయములో చిన్నయని పెద్దయని, గురువని శిష్యుడని భేదం లేకుండా వంతులు, చూడండి ఇక చిన్న పెద్ద లేదు, వంతుల కొరకై చీట్లు వేసి దాని ప్రకారంగా పనిని చక్కగా జరిగించినట్లుగా, క్రమంగా జరిగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా కింద చదువుకుంటూ పోతే అవి ఉన్నాయి. తర్వాత ఇంకొకళ్ళు హెస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16, 17. ఎస్తేరు 4, 16, 17. నీవు పోయి సూషన్నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారంగా జరిగించెను. ఈ ఎస్తేరు కూడా తండ్రి కింద పనిచేసింది. అమ్మా, నువ్వు ఈ సమయంలో నువ్వు అక్కడ రాణిగా ఉన్నావు, చెప్తాడు. నువ్వు ఆ పని చేయకపోతే యూదులకు ఇంకొద్దిగా సహాయం వస్తుంది. అయినా నిన్ను అక్కడ పెట్టాడంటే నువ్వు ఆ పనికి తగిన దానమేమో ఒకసారి అని చెప్పినప్పుడు, మొదకై చెప్పినప్పుడు ఆమంటుంది, మీరు వెళ్ళి నా కోసము ఉపవాసం ప్రార్థన చేయండి, నేను నశిస్తా, నేను రాజు దగ్గర పోవడానికి వ్యతిరేకంగా ఉన్నా నేను వెళ్తాను, నేను నశిస్తానని అక్కడ నిర్ణయం తీసుకొని తన జాతినంతా కాపాడుకుంది ఎస్తేరు. తండ్రి ఆ మాటకు తండ్రి కింద ఎస్తేరుని కూడా మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా మనము ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని పరిచర్యలో
సమాజం సేవ కొరకు లేక క్షేమం కొరకు మనం తీసుకునే నిర్ణయాలు తండ్రి చేతి కింద పని అనే దాని మీద మనము ఆలోచన చేసి ముందుకి వెళ్ళాలని ఈ యొక్క సందర్భంగా తెలియపచేయడం అవుతుంది. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో 12వ అధ్యాయము 10-12 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 10 నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ మరునాడు 12వ వచనం, మరునాడు ఆ పండుగకు వచ్చి బహుజన సమూహం యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు ఆయనను గూర్చి రాయబడినవి వారు ఆయన చేసిరనియు జ్ఞాపకమును తెచ్చుకొండ్రి. యేసు ప్రభు కూడా తండ్రి చేతికి నుండి ఆయన చెప్పిన పని అంతా చక్కగా చేయడానికి యెరూషలేమునకు ఆయన రాజుగా అక్కడికి వెళ్తున్నాడు. అంటే ఆయన ప్రయాణం ఏంటంటే మానవ జాతికి మరి రక్షణ కొరకే ఆయన మరణించడానికి మరి అక్కడ వెళ్తా ఉన్నాడు. ఆ వెళ్ళు సమయం ఆయన మొదటగా అక్కడ వెళ్తున్నప్పుడు ఆ లోపలికి గాడిద పిల్ల మీదకి వెళ్తున్నప్పుడు ఆ లేఖనాలు నెరవేర్చినట్టుగా లేఖన ప్రకారంగా ఆయన వెళ్తున్నాడు. ప్రభు కూడా అంటాడు తండ్రి చేతి కింద నుండి ఆయన కూడా చక్కగా పనిచేశాడు. 17 అధ్యాయాలు కూడా చెప్తాడు అనమాట. అలాగా ఆయన తండ్రి చిత్తమని నెరవేర్చడానికి యెరూషలేములోకి వెళ్తున్నప్పుడు ఆయన గురించి రాసిన లేఖనాలు నెరవేర్చే విషయంలో చక్కగా ఆయన కూడా చేస్తున్నాడు. అక్కడ అంటున్నాడు 17 అధ్యాయంలో అంటాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసును క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. దేవునికి స్తోత్రం. తండ్రి చేతి కింద ఉండి యేసు ప్రభు కూడా చక్కగా ఆయనకి ఇచ్చిన పనిని చేశాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ మహిమ ఉందో అది భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నెరవేర్చి దాన్ని సంపూర్తి చేసి మరలా ఆ మహిమను నాకు నీవిచ్చిన పని నేను నెరవేర్చినయ్యా, నాకు ఆ మహిమ నీవని అడుగుతున్నాడు. ఆ విధంగా మన పరిచర్యలో మన దేవుని పని విషయంలో దేవుని రాజ్య విస్తరణ పనిలో మనం పాలిభాగస్తులు, పిన్నలేమి పెద్దలేమి అందరూ కూడా భేదం లేకుండా ఈ యొక్క పరిచర్యలో పాలు పంపులు అనేది చక్కగా చేయాలా. విశ్వాసులు అందరూ కూడా రాజులైన యాజక సమూహము తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు గనుక మరి ప్రతి విశ్వాసి కూడా దేవుని రాజ్య పరిచర్యలో తండ్రి చేతి కింద, పరమ తండ్రి అయిన చేతి కింద చక్కగా యేసు క్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడిన వారందరూ కూడా దేవుని పిల్లలే అధికారం ఇచ్చాడు. మరి దేవుని పిల్లలమైన మనమందరము ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరి విశ్వాసులు అందరూ కూడా మరి తండ్రికి చేతి కింద ఉండి చక్కగా దేవుని పరిచర్య, దేవుని రాజ్య విస్తరణ చేయుటకు అది ప్రతి వారు కూడా సహకరించి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకొందురుగాక, అనేక ఆశ్చర్య కార్యములు చేయుదురుగాక.
సృష్టి యావత్తు దేవుని కుమారులకు కొరకు అది మిగులు ఆసక్తితో ఎదురు చూస్తుందంట. కాబట్టి మరి తన పిల్లలుగా ఉన్న మనం అందరం కూడా మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలందరం కూడా దేవుని రాజ్య విస్తరణ కొరకు ఆయన రాకడ అతి సమీపంగా ఉంది కనుక మనం తండ్రి చేతి కింద ఉండి మరి దేవుని మందిర పరిచర్యలో, దేవుని రాజ్య విస్తరణ పరిచర్యలో ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్ముడు సహాయకుడై మనల్ని నడిపించి మహిమ పొందును గాక. ఆ పరిచర్యలో మనం కూడా పాలు పంపులు పొంది అనేక ఆశ్చర్య కార్యములు చూసుదుము గాక, అనేక ఆశ్చర్య కార్యములు చేయుదుము గాక. అట్టి కృపతో నడిపించినట్లుగా పరిశుద్ధాత్ముడితోడై మనలను ఆశీర్వదించి దీవించి నడిపించి మహిమ పొందును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా ప్రియ పరలోకపు తండ్రి, ఈ కొద్ది మాటలు మా వినికిడిలో అయ్యా దీవించి ఆశీర్వదించండి నాయన. అయ్యా ఇదిగో నాయన, ఆ రోజు నాయన హేమాను కుమారులు 14 కుమారులు 3 కుమార్తెలను అయ్యా నాయన దేవుని మందిర పరిచర్య చేయుటకు, గొప్పగా చేయుటకు నాయన నువ్వు వారికి హేమానికి ఇచ్చినట్టుగా అయ్యా చూస్తున్నావు నాయన. హేమానికి వాళ్ళు ఇచ్చావంటే అయ్యా గొప్ప చేయుటకని. ఆ పని ఏంటంటే దేవుని మందిర పరిచర్య చేయ విషయంలో వారు నాయన తండ్రి చేతి కింద ఉండి పని చేశారని చదువుకున్నాము నాయన. ఆ విధంగా మా ప్రభువా ఎస్తేరు కూడా నాయన ముద్దుకై కింద ఉండి అయ్యా తండ్రి చేతి కింద ఉండి ఆ యొక్క అయ్యా నాయన యూదా అయ్యా జాతిని కాపాడింది మా ప్రభువా. అలాగే నాయన మానవ జాతిని కాపాడుటకు అయ్యా నాయన మీరు కలువరి శిలువలో తండ్రి చేతి కింద ఉండి నాయన పనిని జరిగించి ముగించి ఆ రోజే మహిమ ఉండినో అదే మహిమ తిరిగి మరలా మహిమ అయ్యా నాయన దయచేయమని అడిగారు నాయన. తండ్రి మేము కూడా నాయన అయ్యా ఈ లోకంలో మీరు ఇచ్చిన పనిని మేము సంపూర్తి చేయుటకు మీ బిడ్డలుగా నాయన పిన్నలేమి పెద్దలేమనే ఆలోచన లేకుండా అయ్యా అందరము నాయన కలిసి పనిచేయనట్లుగా మమ్మల్ని కొద్దిమందినైనా మమ్మల్ని మీ కృపాస్తాలు గొప్ప చెప్పుకుంటూ అలాంటి నాయన గొప్ప కార్యము జరిగించి అయ్యా నాయన బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకునే కృపలో మమ్మల్ని నడిపించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి స్తుతించి అయ్యా ఇదిగో నాయన 79వ స్వతంత్ర దినోత్సవం ఈరోజు భారతదేశం అంతా జరుపుకునేందుగా ప్రభు నాయన మీ కొరకు నాయన ఆత్మీయ స్వతంత్రత కలిగి మా ప్రభు అయ్యా నాయన మీ రాజ్య వారసులుగా ఉన్నట్లుగా ప్రతి వారిని మీరు ఆకర్షించుకొనమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.